ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాడు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు, దాక్షారం భీమేశుడు, కాళహస్తి కాళేశుడు, కాచేటి మేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమదిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సనాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదేనంతం. తెలుగు వాడి పౌరుషం, తెలుగు నాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్యగళం చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనకి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తూర్పుగోదావరి జిల్లా జేఏసీ నేతలతో ఈ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలను ఒకసారి పరిచయం చేద్దాం. డాక్టర్ కె సత్యనారాయణ గారు వెటర్నరీ వైద్యులుగా రాజమండ్రిలో పనిచేస్తున్నారు. డాక్టర్ జి లోకేష్ వెటర్నరీ వైద్యులు, రాజవోలు, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజవోలు రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో ఉంది, అక్కడ పనిచేస్తున్నారు. డాక్టర్ బి యోగానంద్ గారు వెటర్నరీ వైద్యులుగా తొర్రేడులో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఏ విశ్వేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా కోరుకొండలో వర్క్ చేస్తున్నారు. డాక్టర్ ఓ రామకృష్ణ గారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా ఆలమూరులో వర్క్ చేస్తున్నారు. డాక్టర్ ఎల్ అనిత అసిస్టెంట్ డైరెక్టర్ అమలాపురం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వీరందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనం సత్యనారాయణ గారి దగ్గర నుంచి వద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. అసలు ఉద్యమానికి, ఇక్కడ ఇంత ఉవ్వెత్తున ఉద్యమానికి కారణాలు ఏంటి, అదేవిధంగా దీనికి సొల్యూషన్ అయినా ఉందా? అసలు ఈరోజు జరుగుతున్న సమైక్య ఆంధ్ర ఉద్యమం ఎందుకు జరుగుతుంది అనేది మనం విషయాల్లోకి వెళ్ళినట్లయితే, మరి నిన్న మొన్న మన సోదరులు తెలంగాణ నాయకులు చెప్పినట్టుగా గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నాము, ఈ రోజున మేము అనుకున్న కోరిక నెరవేరిందని విజయోత్సవాలు జరుపుకుంటూ మరి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తప్పుపడుతూ ఇది కృత్రిమ ఉద్యమం అంటూ చాలా చవాకులు పేలుతున్నారు. మరి నిజంగా 60 సంవత్సరాలు బట్టి సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు పోరాట చేస్తే, మరి స్వతహాగా తెలంగాణవాదులు సౌమ్యులు, అమాయకులు, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని బేస్ చేసుకుని పట్వారీ వ్యవస్థ, రజకారుల వ్యవస్థ నిజాం ప్రభుత్వంలో ఉండగా
చాలా సంవత్సరాల పాటు వాళ్ళు అనదొక్కపడ్డారు వాస్తవాన్ని తీసుకున్నట్టయితే. కానీ మరి గౌరవనీయులు పూజ్యులు మరి ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చి అక్కడ తెలంగాణలో ఉన్న రాచరిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నాశనం చేసి ప్రజల్లో ఒక చైతన్యం నింపి తెలుగుదేశం పార్టీ వారు పరంగా వాళ్ళు చేశారు. కానీ ఈరోజు యూపీఏ గవర్నమెంట్ మేము తెలంగాణ ఇచ్చామనే దానికన్నా తెలంగాణ వాసులు పడ్డ నిజాం ప్రభుత్వంలో పడ్డ కష్టాలన్నింటిని కూడా ఎన్టీ రామారావు గారు సర్వీస్ చేసి ఒక చేయడం జరిగింది. కానీ నిజంగా అప్పుడే ఉద్యమం జరిగినప్పుడు అయితే తెలంగాణ వాళ్ళని అనగదొక్కాలనే కాన్సెప్ట్ తోటే కనుక ఎన్టీ రామారావు కనుక ఉంటే అటువంటి ఉద్యమం చేసి అటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఆ ప్రజలను బయట పెట్టేవాడు కాదు. కానీ మనందరూ తెలుగు వాళ్ళం, తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా అయినట్టునే అక్కడ మంచి పనులు చేసి పెట్టారు. కానీ తెలంగాణ ఉద్యమం అనేది కృత్రిమమైన ఉద్యమం అని మనం చెప్పడానికి కారణాలు ఏంటంటే ఈ 40 సంవత్సరాలు అంటే అఫ్ కోర్స్ 60 సంవత్సరాల నుంచి అన్నదల్లా 2010 ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పదవి ఇవ్వలేదనే దానితో ఆయన టీఆర్ఎస్ జెండా పెట్టుకున్నాడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అప్పటి వరకు తెలంగాణ ప్రజలు మాకు తెలంగాణ కావాలి, హైదరాబాద్ కావాలని అడగలేదు. కరెక్ట్గా 10 సంవత్సరాలు 2000 నుంచి 2010 వరకు కూడా వీళ్ళు తెలంగాణ వాదులు అనేటప్పటికి ప్రజల్లో ఎక్కడా ఉద్యమం లేదండి. తెలంగాణ ప్రజల్లో కూడా ఎక్కడ మాకు తెలంగాణ కావాలనేది ఏమీ లేదు. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు డాక్టర్ కోర్స్ హైదరాబాద్లో చదువుకున్నాను. యాక్చువల్గా నేను నాన్ లోకల్ ఇల్లు అక్కడ చదివాను కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎరా బాబు భయ్యా తెలంగాణ అంటున్నారు ఏంటంటే, అరే బాబు వాడు ఏదో పనికి మాలుడు వాడికి పదవి రాలేదని చెప్పేసి వాడు రాజకీయాలు తీసుకొచ్చాడు. మా ప్రజలకు ఏంటంటే మనందరూ ఫ్రెండ్స్లా ఉంటున్నాం. ఈ రోజు మీరు అందరూ వచ్చి హైదరాబాద్ డెవలప్ చేయకపోతే హైదరాబాద్ని డెవలప్ మీరు ఒకటే గమనించాలి. ఇక్కడ నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న కూరగాయలు పండించే ప్రతి రైతు కూడా ఆ కూరగాయలన్నీ హైదరాబాద్ పెట్టి అమ్ముకోవడం వల్ల వాడు మంచి జీవన పోషణ చేసుకుంటున్నాడు. ఈ రోజు మేము అందరూ హ్యాపీగా ఉన్నామంటే మీరు అందరూ వచ్చి హైదరాబాద్ని డెవలప్ చేయబట్టి, కానీ హైదరాబాద్ ఎప్పుడో 400 సంవత్సరాలు బట్టి ఉంది. అప్పుడు మరి వీళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు కదా. కానీ విశేషం ఏంటంటే 2000 తప్పటికి 2004లోకి వచ్చేటప్పటికి హైటెక్ సిటీ ఐటీ ఫార్మా రంగాలు ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో అక్కడ పనికిమాలిన భూములు అంటే ఈ రోజు మీరు ఎప్పుడైతే 2083 నుంచి 87 నుంచి అక్కడ ఉన్నాను కాబట్టి అవన్నీ బంజరు భూములు. ఈ రోజు బంజరు భూములు అన్ని కూడా ఫార్మా రంగాలు ఇండస్ట్రియల్గా ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో దాని మీద హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా 98 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది మనం అందరూ డెవలప్ చేశారు, కానీ ఆ రోజున మనకు వీళ్ళు ఎటువంటి మనుషులు తెలంగాణ కావాలి అని అంటారనుకుంటే ఈ రోజు మన సీమాంధ్ర రైతాంగం కానీ ఇక్కడ ఒక ఎకరం అమ్ముకుంటే అక్కడ 100 ఎకరాలుగా ఉన్నారు మనోళ్ళు. ఆ రోజుల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే మనదనుకున్న అభివృద్ధి చేయడం జరిగింది. సో 2004 నుంచి హైటెక్ భూమి ఎప్పుడైతే వచ్చిందో రియల్ ఎస్టేట్ భూము అక్కడ ఎకరం 10,000 కూడా పనిచేయింది. ఈరోజు కొన్ని లక్షల కోట్లకు కూడా పోయింది. అనేటప్పటికీ ప్రభుత్వం మరి సంక్షేమ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాల వల్ల హైదరాబాద్ సరౌండింగ్ దగ్గరగా 700 చదరపు కిలోమీటర్లు బాగా డెవలప్ అయ్యేటప్పటికీ ఏంటి వీళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు అనే దానికి వాళ్ళ తెలంగాణ వాళ్ళ సోదరులకి ఫస్ట్ నుంచి కూడా నన్ను ఏదో మోసం చేసేస్తున్నాడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అక్కడ నిజంగా వాళ్ళు వచ్చింది ఏం కాదు, ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే పట్వారీ వ్యవస్థ, రజకారుల వ్యవస్థలో ఉండి వాళ్ళు పాపం బానిస ధరలో బాంచేత్ కాల్ముక్తన సిస్టంలోని వాళ్ళు ఎప్పుడైతే అయిపోయారో వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయిపోయి ఆంధ్ర వాళ్ళు కూడా నిన్న మరి టీవీ చూస్తుంటే మరి తెలుసున్న మేధావులు ఎవరైనా సరే ఖండిస్తారు. ఆంధ్ర వాళ్ళు లంకల్లో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అంటారు. మనం రాక్షసులం అయితే అక్కడికి వెళ్ళి ఎందుకు డెవలప్ చేస్తాం? మన లంకను మనం డెవలప్ చేసుకుంటాం. ఈ రోజు మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా మంచి బంగారు పంటలు పండే పొలాలను వదిలేసుకుని అక్కడికి వెళ్ళి రాళ్లు కూడా ఉండని కరిగించిన భూములను మనం డెవలప్ చేసాం. అటువంటప్పుడు ఇదంతా కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, వాడికి పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్, వాడికి రాజకీయ నిరుద్యోగం. దీని సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్ ఏమిటంటే మీకు అంటే అఫ్ కోర్స్ ఇంకా చాలా చెప్పాలి. అఫ్ కోర్స్ మనకు ఒకటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర వర్కింగ్ స్టైల్ వేరు. మార్నింగ్ 6ంటికి లేచిపోయి పొలం పోయి వ్యవసాయం చేసి సాయంత్రం 6ంటికల్లా నిద్రపోతాడు. వాడు కష్టపడే మనస్తత్వం. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నిజామాబాద్ బోధన ఫ్యాక్టరీ తీసుకోండి, షుగర్ ఫ్యాక్టరీ. అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది సెటిలర్స్ ఉన్నారు అక్కడ. వీడు ఎప్పుడు ఏదైనా చిన్న పని ఉందంటే దాన్ని మంచిగా డెవలప్ చేసి ₹1 సంపాదిద్దామనే ఆలోచన ఉంది. కానీ అక్కడ వ్యవస్థలో అలా లేదు. ఎప్పుడు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఎంజాయ్ చేద్దాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఒకసారి వచ్చే ముందు ఇప్పుడు విశ్వేశ్వర గారితో మనం చర్చ కొనసాగించే ముందు ఈరోజు వంగపండు గారు విశాఖ జిల్లా రావికంతం దగ్గర
ఒక సమైక్యాంధ్రకు సంబంధించి పాడిన పాట చూసిన తర్వాత చర్చ కొనసాగుతుంది. అరే అరే యుద్ధం కొట్టను 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 సీమాంధ్రలో యుద్ధం కొట్టను సీమాంధ్రలో యుద్ధం కొట్టను సింహం పిల్లల యుద్ధం కొట్టను సింహం పిల్లల యుద్ధం కొట్టను సింహం పిల్లల యుద్ధం కొట్టను సింహం పిల్లల యుద్ధం కొట్టను సమైక్యాంధ్రలో యుద్ధం కొట్టను సాముగారిని యుద్ధం కొట్టను సాముగారిని యుద్ధం కొట్టను సాముగారిని యుద్ధం కొట్టను బతుకులు పాడు చేసిన ధోరణి ఎదగడానికి యుద్ధం కొట్టను 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 పిల్లి రాజుపై యుద్ధం కొట్టను ఎలకలు పట్టిన యుద్ధం కొట్టను ఎలకలు పట్టిన యుద్ధం కొట్టను ముసుగు దొంగను యుద్ధం కొట్టను ముసుగు దొంగను యుద్ధం కొట్టను ముంగెలు పట్టిన యుద్ధం కొట్టను ముంగెలు పట్టిన యుద్ధం కొట్టను 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 అది ఏలిన దొంగని ఏలిన దొంగని యుద్ధం కొట్టని ఎలకలు పట్టిన యుద్ధం కొట్టని ముసుగు దొంగని ముంజలు పట్టిన యుద్ధం ఆ యుద్ధంలోనే పరుగులు పెట్టిన పాముతో కలిసి అమ్మబట్టిన యుద్ధం కొట్టని యుద్ధం కొట్టని యుద్ధం కొట్టని యుద్ధం కొట్టని యుద్ధం కొట్టని యుద్ధం కొట్టని హరి 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 ముళ్ళుకు ముళ్ళు యుద్ధం కొట్టని ముళ్ళుకు ముళ్ళు యుద్ధం కొట్టని జైలుకు జైలు యుద్ధం కొట్టని జైలుకు జైలు యుద్ధం కొట్టని జైలుకు జైలు యుద్ధం కొట్టని కోర్టుకు కోర్టు యుద్ధం కొట్టని ఎండు పడకలో ఏకమై. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ విశ్వేశ్వర గారు చూశారు, యుద్ధం పుట్టింది అని చెప్పేసి వంగపండు పాడిన పాట. నిజంగా కూడా ఒకే జాతిగా ఉన్న ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలని నాయకులు ఆ విధంగా రగిలింపజేశారు. ఫలితంగా రెండు ప్రాంతాల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే వాతావరణం నాయకులు ఈ రోజుకి కంటిన్యూ చేస్తున్నారు. అటు తెలంగాణలో నిన్న కేసీఆర్ అన్న కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు రెచ్చగొట్టే ధోరణిలోనే వెళ్తున్నారు. ఇతర పార్టీల నేతలు కొంత సంయమనం పాటిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన ఒకవైపు జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి విభజన జరగకుండా ఉంటేనే మంచిది మా పార్టీ కన్నా ధోరణిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సీమాంధ్రులు ఇంకా బాగా రెచ్చగొడుతున్నారు. సమైక్యంగా ఉంచడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక రకంగా మీరేమనుకుంటున్నారు? అక్కడ చూస్తే చిన్న చిన్న పట్టణాలు అవి పుట్టపర్తి కానీ అటు విశాఖ జిల్లా రావికంతం దగ్గర చిన్న పట్టణాలు లక్షలాదిగా ప్రజలు తరలిస్తున్నారు, స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనుకుంటున్నారు? రోజు నిత్యం జరుగుతున్న ఈ సంఘర్షణ ఎందుకు అసలు విభజనకే ఇంత కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? దీని వెనకాల జరిగిన మతలబు ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ముందుగా జై సమైక్యాంధ్ర అండి. మీరు ఇప్పుడే వంగపండు ప్రసాదరావు గారు పాడు చూపించారు. నాకు అది చూడగానే ఒక విషయం గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏదో ఉవ్వెత్తిన ఎగిసిందని మనం ఇదిగా చూపిస్తున్నారు. కానీ దానిలో కూడా ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే ఈ ధూమ్ధామ్, తెలంగాణ ధూమ్ధామ్. ఎందుకంటే ఈ పాటలతోటే వాళ్ళు ముందుగా ఈ ఉద్యమాన్ని రక్తి కట్టించారు. అందుకని ముందుగా గద్దరన్నను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అభ్యుదయాలు కలిగిన గద్దరన్న, నువ్వు ఇంత చంకుచంగా ఎందుకు మారిపోయావు? ఎందుకంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అన్నావు. అనొద్దు. ఎందుకంటే నువ్వు అభ్యుదయ భావాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. నువ్వు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా సమైక్యాంధ్ర రాష్ట్రమా అను, కోట్లాది ప్రాణమా. ఎందుకంటే పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు అనేది ఆయనే చెప్తున్నాడు. ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు. ఆ పొడుస్తున్న పొద్దు అనేది లేకపోతే ఏ ప్రాంతంలో కూడా మనుగడలేదు. అందుకని ఒకసారి గద్దరన్నకి నేను మళ్ళీ నా మనవిని వినిపిస్తూ ఒక్కసారి నువ్వు
ఒక ప్రాంతానికి కట్టుబడి ఉండకుండా సమైక్యాంధ్రానికి కట్టుబడి ముందుకు వచ్చి నీ పాటలోని ఆ ఘాటుదనాన్ని మొత్తం సమైక్యాంధ్రకి అందరికీ కూడా పంచమని అభ్యర్థిస్తూ, ఎందుకంటే మీరు అడిగారు అక్కడ యూపీఏ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారనేది చాలా హాస్యాస్పదం అండి. ఎందుకు విడిపోరాదు అని పాట వేశారు. నేను అంటున్నాను, ఎందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి అంటే మేధావులు ఎవరూ లేరా అంటున్నావు, మూర్ఖంగా ఉన్నావు కాబట్టి విడిపోవాలంటున్నావు. ఇక్కడ మేధావులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం విడిపోతే ఎంత నష్టపోతాం అనే దాని గురించి ఇక్కడ ఆలోచిస్తున్నారు. అది గుర్తించకుండా రెచ్చగొడుతూ ఎందుకు విడిపోవాలి, అదే విడిపోతాం అన్నావు అంటే నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు విడిపోవటానికి. కానీ మేము ఇంతవరకు మీతోటి కలిసిమెలిసి పెరిగాం. మాకు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అనే భేదాలు లేవు. మనందరం కలిసిమెలిసి పెరిగాం. అందుకని నా సోదరులారా, మీరు నష్టపోకూడదనే మేము ఇక్కడ మేధావిగా ఆలోచించి మేము ఉద్యమం తీసుకొచ్చాం. అంతేగాని ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, విడిపోతే ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్తుంది అనేది ఇప్పుడు తెలంగాణ కోరుకున్న వాళ్ళకి తెలియట్లేదు. ఒకసారి విడిపోయిన తర్వాత దీని పర్యవసానం ఉంటుంది. ఎందుకంటే అండి, మనం భారతదేశాన్ని తీసుకుంటే, మన భారతదేశ భౌగోళిక స్వరూపం తీసుకుంటే, సహజ వనరులు తీసుకుంటే, ఇవన్నీ ఈ భారతదేశం ఉండబట్టి ఈవేళ అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక చిన్న రిప్రజెంటేటివ్. భారతదేశంలో అయితే ఏ విధమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో అటువంటి సహజ వనరులన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతానికి సంబంధించకుండా, అది తెలంగాణ అవనివ్వండి, కోస్తా ఆంధ్ర అవనివ్వండి, రాయలసీమ అవనండి, ఇక్కడ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సహజ వనరులు ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాలు యొక్క సహజ వనరులను మనం సమిష్టిగా వాడుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక శక్తివంతమైన రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ విధంగా ఆవిర్భవించిన రాష్ట్రాన్ని మనం ముక్కలు చేస్తే ఏమవుతుందని చెప్తాను తర్వాత. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, ఇంత డెవలప్ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కలుపుకుంటే అయ్యింది. ఏ ఒక్క ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో కానీ, కోస్తాంధ్ర ప్రాంతంలో కానీ, రాయలసీమలో కానీ మేము ఒక్కళ్ళమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవటానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనకున్న నీటి వనరులు కానీ, అడవులు కానీ, గనులు కానీ ఏమంటే ఇవి రకరకాల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ అన్నిటిని సమిష్టిగా కలుపుకుని మన వేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. దానికి క్యాపిటల్గా, రాజధానిగా హైదరాబాద్ ఉంది. అందరూ కూడా ఏం చేశారు, ఈవేళ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పౌరుడిగా గర్వపడుతూ ఉన్నారు తప్పించి ఇలా విభజన వస్తుందని దురదృష్టకరమైన సంఘటన ఎవరు కూడా ఊహించలేదు ఇంతలాగా. అందుకని అందరూ కూడా ఏం చేశారంటే, మన క్యాపిటల్లో మనం ఉండాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన అభివృద్ధిని హైదరాబాద్లో తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు మేము విడిపోతాం, మీరు వద్దు, మేము విడిపోతాం అన్నప్పుడు విడిపోవటానికి కూడా ఒక కుటుంబం విడిపోతుంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి. అదే ఆ కుటుంబం విడిపోతున్నప్పుడు పంట చేయాలని నేను తీసేసుకుంటాను తమ్ముడు, నువ్వు బంజరు భూములు తీసుకెళ్ళు అంటే ఎవరన్నా హర్షిస్తారండి? ఇప్పుడు పాడి పంటలు ఉన్న ప్రాంతాన్ని అంతా నాకు ఇచ్చేసాయి, బంజరు భూములన్నీ నువ్వు తీసుకో అంటే ఆ కుటుంబంలో ఆ పెద్ద ఎలాగా ఒప్పుకుంటాడు సార్? అందుకని ఈ విధానం కూడా నాకు అంతా అభివృద్ధి చెందిన మంచి పండులా కనపడుతున్న హైదరాబాద్ నాకు ఇచ్చేసాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమంటావు అనేది చాలా దురదృష్టకరమైన విషయం అండి. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి డాక్టర్ లోకేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఈరోజు తాజాగా మనకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఆయన కేసీఆర్ సభకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ చూసిన తర్వాత చర్చకొంది. ఇక్కడ ఉండేవాళ్ళు సింహాలు క్రూర మృగాలయ్యా. తెలంగాణ వాళ్ళందరూ సింహాలు క్రూర మృగాలు కాదు. నువ్వు, నీ ఫ్యామిలీ, నీ అనుకుంటే 10 మంది. కుందేళ్లు ఎవరికి హాని చేయవు, పెంచుకుంటారు ఇంట్లో, సింహాలను పెంచుకోరుగా. ఈ రాష్ట్ర విభజన ఆపాలంటే 1000 మంది చంద్రబాబులు, కిరణ్లు రావాలన్నావు. నీలాంటి నాయకుల్ని 100 మందిని పుట్టించింది ఆ చంద్రబాబు, ఎన్టీ రామారావు. ఆ సంగతి తెలుసో తెలియదు. నువ్వు, బీజేపీ, జేఏసీ, హరీష్, కేటీఆర్, మొత్తము కోదండరామ్ అందరు కలిసి 1 రోజులు మీరు కుస్తీ పడితే నిన్న సభ నిజాం కాలేజీలో మొత్తం కూడా నిండలు. వెల్కమ్ బ్యాక్. లోకేష్ గారు చూశారు కదా చంద్రమోహన్ రెడ్డి చేసిన కామెంట్స్.
ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కేసీఆర్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి అయితే వాళ్ళు మాత్రం కూడా సమైక్యం అనే పాట ఈ ప్రాంతంలో పాడినా అక్కడ మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు మళ్ళీ తెలంగాణ అంటున్నారు. ఈ రెండింటికి కంపారిజన్ ఎలా ఉందంటారు? ఈ రాజకీయ పార్టీల వైఖరి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా మీరు. ముందుగా అందరికీ జై సమైక్యాంధ్ర. రాజకీయ నాయకుల వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఈ జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్ మా చిన్నప్పుడు వచ్చింది. అప్పుడు మేము పుట్టలేదు. అప్పుడే ఇందిరాగాంధీ పార్లమెంట్లో అందరికి చెప్పడం జరిగింది, ఒక్క ప్రాంతం వెనకబడి ఉందని చెప్పి ఆ ప్రాంతాన్ని విడగొట్టి దాన్ని బాగు చేయాలని చెప్పి దాన్ని రాష్ట్రంగా చేయాలనుకోవడం మాత్రం పొరపాటు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది ఎట్టి పరిస్థితికి జరగదు. ఏదో కొంతమంది కొన్ని ప్రాంతం వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా ప్రాంతం కావాలనుకుంటే ఎమోషనల్గా ఆలోచిస్తే ఎమోషనల్గానే ఆ రాష్ట్రం ఇవ్వాలనిపిస్తుంది తప్పించి అక్కడ ఎందుకు అసలు వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? సరే, తెలంగాణలో అన్యాయం జరిగింది అంటున్నారు, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలన్నీ ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని అంటున్నారు. కాబట్టి కూర్చొని మాట్లాడి సాధిస్తే దానికి సొల్యూషన్ దొరుకుద్ది. అప్పుడే ఆవిడ పార్లమెంట్లో చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజుల్లో ఆ ఉద్యమం ఒకటితో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, ఓటు ఇచ్చి డబ్బులు ఇచ్చి గెలిచాం కాబట్టి ఈ 5 సంవత్సరం మనం ఏం చేసినా పట్టించుకోక్కర్లేదు అన్న వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం చూసే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ 2014 ఎలక్షన్లో అసలు ఏ రాజకీయ నాయకుడి దగ్గర మీరు ₹1 తీసుకోకుండా ఓటేస్తే రేపు పొద్దుట మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు వాళ్ళని నిలదీసే హక్కు మీకు ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళని ఇంత గట్టిగా మీరు రాజీనామా చేయండి అంటున్నా ఏ ఒక్క ఎంపీ కూడా ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళ పదవులు ముఖ్యం. ఒక ఎంపీగా మీరు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి మనం ఒక ఎంపీని పంపించాం. అతని ప్రాంతానికి పార్లమెంట్లో తను వాణి వినిపించాలి. కానీ పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఒక ప్రాంతం రాజమండ్రి ఎంపీ గారు ఏమనివ్వండి, ఒక ప్రాంతం ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు. పార్లమెంట్లో కూర్చున్నప్పుడు అతను దేశానికి ఎంపీ. సో ఒక ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, ఒక ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తుంది అన్నప్పుడు దేశం మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించుకుని చేయాలి. ఇంతమంది 60 రోజులుగా ఇంతమంది జనాలు రోడ్డు మీద జీతాలు లేకుండా రాష్ట్రం వల్లకాడు అయిపోతుంటే ఎంతమంది ఎంపీలు జనాల్లోకి వచ్చి అసలు కూర్చుని దీని గురించి చర్చిద్దాం కూర్చుని ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. ఆ రోజుల్లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చెప్పింది అదే, ముందు మీ ఎంపీలందరూ, రాజకీయ ప్రతినిధులందరూ జనాల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటో కనుక్కుని అప్పుడు వచ్చి దీన్ని పార్లమెంట్లో వినిపించండి. ఎంప్లాయ్మెంట్ గురించి చూసుకుంటే 2001లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ని విడదీశారు. అక్కడ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు. 2001 నుంచి ఆ రాష్ట్రాల్లో అసలు ఎలాంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే వెటనరీస్ దాంట్లో చూసుకుంటే అసలు వాళ్ళు బయటకు 2001 నుంచి వెటనరీ నోటిఫికేషన్ లేవు. వాళ్ళు బయట రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ 3 రాష్ట్రాల్లో MRGS పథకం తప్పించి, గ్రామీణ ఉపాధి పథకం తప్పించి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు. అంటే చదువుకున్న వాడు కూడా గ్రామీణ ఉపాధి పథకంలోకి వెళ్ళి రోజువారీ కూలి తీసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించే పరిస్థితి. అక్కడ స్కూల్ పాస్ అవుట్స్ లేరు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు లేరు. ఎందుకంటే చదువుకున్న ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్స్. టీచర్ స్టూడెంట్ రేషియో కూడా తక్కువ ఉంది. ఎందుకు ఉందంటే చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి. అదే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కంపేర్ చేసుకుంటే ఈ పరిస్థితి వేరేగా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం, లేదంటే మనం అధోగతి పాలవుతాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి మనం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లే ముందు ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి చూసిన తర్వాత ఆయనతో చర్చ కొనసాగుతుంది. చదువు ఉంటే ఉద్యోగం వచ్చింది, అర్హత ఉంటే ప్రమోషన్ వచ్చింది, ఖాళీ ఉంటే ఉద్యోగం తెచ్చుకున్నారు. మీ ఉద్యోగాలు లాక్కోలేదే. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఇంకా విడిపోక ముందే ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ రిటైర్డ్ అయితే లాగ్ అవతల పడేసి మేము తీసుకొచ్చి తెలంగాణలో కూర్చోబెడుతున్నారు. ఇంకో చోట ఓ ఇంజనీర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్ అయితే అక్కడ అతనికి ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కాదని
ఇక్కడ తెలంగాణ వారు ఉండాలని తీసుకొస్తున్నారు. విభజించక ముందు ఈ విధంగా మీరు చేసేటువంటి చేష్టలన్నిటి కూడా చూస్తా ఊరుకున్నాం కాబట్టి మీకు చేతగాడిలాగా మేము కనిపిస్తున్నావా? మేధావులే లేరు ఆంధ్రాలోంచి. ఇప్పుడు ఒక్కసారి కాదు, పోయినసారి అంటే సహించాం, మళ్ళీ మాట్లాడుతున్నాను మేధావులే లేరా అని చెప్పినని. ఏ ఒక్కడన్నా ఉన్నాడా అంటున్నావు. ఏ మేధావుల పార్టీ అని చెప్పి నువ్వు చేరావు ఆ రోజున? ఏ మేధావి అనుకుని నువ్వు ఎన్టీ రామారావు గారి దగ్గర చేరావు? ఎన్టీ రామారావు గారి దగ్గర ఉండలేదా? తర్వాత చంద్రబాబు గారి దగ్గర ఉండలేదా? తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేయలేదా? తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ గా చేయలేదా? తెలుగుదేశం పార్టీలో మంత్రి చుంటే నువ్వు అక్కడే ఉండేవాడు కదా. మా బట్టి వాళ్ళని కూడా బయటికి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికే వచ్చాం పుట్టింటికని. ఏది ఏమైనా ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, మేధావులు ఒక్కడన్నా లేడా అనేటువంటి మాట గాని, బేకాఫ్ గాడు అనేటువంటి మాట గాని, లేకపోతే లంకలో పుట్టేది రాక్షసులు, లంకలో అందరూ రాక్షసులే, అంతది పరిజ్ఞానం అంత ఉందన్నమాట. లంకలో విభూషణులు కూడా ఉంటారన్న సంగతి నీకు తెలియదు. ఒక రావణాసురుడు కూడా రాక్షసుడు అనుకోలేదు ఎన్టీ రామారావు గారు. ఆ పాత్ర వేసినప్పుడు అందరూ అభినందించాం, రావణాసురుడు కూడా గొప్పవాడేనని. నువ్వు ఇవాళ రాక్షసులు అంటున్నావు. సరే, లంకలో పుట్టిన రాక్షసులు కొంతమంది ఉన్నారు అంటున్నావు, కొంతమందిని అంటలేను, అందరూ రాక్షసులే. అట్లాగే ఆంధ్రాలో అందరూ దోపిడీదారులే. ఏం దోపిడీ చేశారయ్యా చెప్పు? నీ తెలుగు వారి ఆస్తి పాస్తులను నువ్వు దోపిడీ చేశావా బ్లాక్మెయిల్ చేసి? తెలుగు వ్యాపారస్తుల దగ్గర, లేకపోతే ఆంధ్ర వ్యాపారస్తుల దగ్గర, సీమాంధ్ర వ్యాపారస్తుల దగ్గర సూట్ కేసులు తీసుకుంది ఎవరు? బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? వాళ్ళ దగ్గర నుంచి. వెల్కమ్ బ్యాక్. రామకృష్ణ గారు చూశారు కదా, నన్నపనేని రాజ్ కుమార్ ఫైర్ అయ్యారు. మీరేమంటారు ఆవిడ మాటలకి? అదేవిధంగా ప్రధానంగా జల సమస్యలు ఏ విధంగా ఉంటాయి రాష్ట్రానికి? మనకి విడిపోతే కనుక ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ముందుగా మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న శ్రోతలందరికీ జై సమైక్యాంధ్ర అండి. మరి ఇప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు చెప్పింది అక్షరాల కరెక్టు, వాస్తవం కూడాను. ఎవరి ఉద్యోగాలు లాక్కోలేదు, తర్వాత ఎవరి సొమ్ము ఎవరు తినలేదు. మన వాళ్ళు స్వార్థం లేని వాళ్ళు, సంకుచిత భావాలు లేని వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్లో కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి డెవలప్ చేస్తే ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వాళ్ళకు దొరుకుతున్నాయి, మన వాళ్ళకు దొరుకుతున్నాయి. మన వాళ్ళు కష్టపడే మనతత్వం ఉంది, వాళ్ళకు అంది లేదు. ఎంతసేపు ఈజీ గోయింగ్, మనీ వస్తే ఎంజాయ్ చేయడమే, అది వాళ్ళకు తెలుసు. అలాంటిది వాళ్ళు మన వాళ్ళని తిట్టడం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ అంతా డెవలప్ అయింది, ఆ స్థాయికి వెళ్ళింది. మన భారతదేశంలో 6వ పెద్ద నగరం హైదరాబాద్. అలాంటిది ఆ స్థాయికి వెళ్ళిందంటే కేవలము మన సీమాంధ్రలో వెళ్ళి అభివృద్ధి చేయడం వలన ఆ స్థాయిలో ఉంది. మరి ఈ జల సమస్యకు వస్తే నిన్న కేసీఆర్ ఏమంటున్నాడు? ఏ సమస్య రాదు, జల సమస్య రాదు, కరెంటు ప్రాబ్లం రాదు, ఉద్యోగ ప్రాబ్లము రాదు, విడిపోతేనే ఇంకా ఈజీగా ఉంటుంది అంటున్నాడు. ఇది వాస్తవం కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో జీవనదులు రెండు ఉన్నాయి. ఒకటి కృష్ణ, గోదావరి. గోదావరిలో వచ్చే నీళ్ళంతా సముద్రం పాలవుతుంది తప్పితే వాడుకోనే పరిస్థితి ఎక్కడా లేదు. ఇది గత 50 సంవత్సరాల నుంచి దాడివేద వీరభద్రరావు ఎమ్మెల్యే గారు చేసి ఆయన చనిపోయారు. ఆ పోలవరం కట్టాలా అని ఆయన కళ నిజం కాకుండానే కడియం ఎమ్మెల్యేగా చేసి చనిపోయారు ఆయన. ఆ పోలవరం కడితే గానీ వీరభద్రరావు గారు, వడ్డీ వీరభద్రరావు గారు సారీ, కట్టకుండానే అసలు కళ నిజం కాకుండానే ఆయన చనిపోయారు. చాలా ఇక్కడ నుంచి ఆయన తిరుపతి నడుచుకుంటూ వెళ్ళారు, చాలా పోరాటాలు చేశారు, కానీ సాధించలేరు. ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేశారు. మరి అంతటి మహనీయుడు ఆయన. మరి ఆ వాటర్ని వాడుకునే పరిస్థితి మనకు లేదు. మరి కృష్ణా వాటర్ అంటారా, అది కర్ణాటక వాళ్ళ దయదాక్షిణ్యాల మీద మనము బతుకుతున్నాం. ఎందుకంటే నారాయణపూర్ నిండాలి, ఆలమట్టి నిండాలి, అక్కడ నుంచి జూరాలు రావాలి, జూరాల ఫుల్ అయితే తప్ప మనకు శ్రీశైలం రావాలి, శ్రీశైలంలో నుంచి నాగార్జున సాగర్ రావాలి. శ్రీశైలంలో ఫుల్ అయితే ఆ వాటర్ వదిలితేనే నాగార్జున సాగర్ బహ్లాద్రి సాగర్ ప్రాజెక్టు. ఇది మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు, ఇరిగేషను ప్లస్ డ్రింకింగ్ వాటర్. ఈ నాగార్జున సాగర్ కింద నెహ్రూ వాళ్ళ పుణ్యమా అని చెప్పి అది కట్టించారు. ఆ 22 లక్షల ఎకరాలు అది ఒకసారి ఫుల్ అయినదంటే 22 లక్షల ఎకరాలకు వాళ్ళకి ఏ స్వార్థాలు లేవు, ఏ సంకుచితాలు లేవు. ఇటు తెలంగాణకు ఉపయోగపడాలి, ఇటు సీమాంధ్రకు ఉపయోగపడాలని చెప్పి వాళ్ళు ఆ లెఫ్ట్ వైపు వచ్చేసేసి తెలంగాణ ఉంటుంది, రైట్ వైపు వచ్చి మన సీమాంధ్ర ఉంటుంది. అక్కడ శ్రీశైలం కూడా సేమ్ ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన ఈ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన జలయజ్ఞంలో
ఆయన చాలా ప్లాన్లు వేశారు, 1,00,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ డెవలప్ చేయాలని చూశారు. ఆ శ్రీశైలంలోనే వెలుగోడు ఒకటి ఉంది, తర్వాత తెలుగంగా ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, హంద్రీనీవా ఉంది. ఇవన్నీ కేవలము నాగార్జున సాగర్ మీద ప్రెషర్ తగ్గించడానికి. ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం అనే నిండిందండి, అక్కడ నుంచి వాటర్ నాగార్జున సాగర్ నిండింది, 300 టీఎంసీ అన్నీ కూడా సముద్రంలో వెళ్ళిపోయినాయి. ఎవ్వరూ ఏమీ చుక్క కూడా ఉపయోగించుకోలేకపోయారు. ఎందువలన? మన పాలకులు చేతగాంతనం వలన. ఇప్పుడు అదే గాలేరు నగరి కానివ్వండి, అలాగే పోతిరెడ్డిపాడు కానివ్వండి, అట్లాగే వెలుగోడు కానివ్వండి, ఇవన్నీ బాగా ఫుల్ఫిల్ చేసింటే ఈ వాటికి రాయలసీమ అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాలకు సస్యశ్యామలంగా ఉండేది, ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అలాగే ఈ నాగార్జున సాగర్ మీద మనకు ప్రెజర్ లేకుండా ఉండేది. మరి ఈ వాళ్ళన అవి వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానివ్వండి, మన రాయలసీమ కానివ్వండి, సీమాంధ్ర కంప్లీట్ చేయనివ్వరు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్టులు కట్టబడలేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే దాని మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు, ఆ 2 ప్రాంతాలకి ఏ విధంగా ప్రాజెక్టులను పంచుతారు, ఆ సమస్యలను అడ్రస్ చేయకుండా ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? నేను కేసీఆర్ గాని ఆ పొన్నము ప్రభాకర్ గాని అడుగుదాం అనుకుంటానండి. వాళ్ళు మాట్లాడితే నీ నాలుగు కోస్తా అంటారు. ఇప్పుడు శ్రీశైలంలో మధ్యలోకి ఇట్లా కోసేసేసి ఇది నువ్వు తీసుకో, లేకపోతే అడ్డ గోడ కట్టేసి ఇది నువ్వు తీసుకో అంటారా? అదేమన్నా పాసిబిలిటీ ఉందా అండి? లెఫ్ట్ సైడ్ ఏమో వాళ్ళకుంది, రైట్ సైడ్ మనకుంది, అది ఎట్లా విడదీస్తారు వీళ్ళు? ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం అయినా సరే, ఇదిగోండి ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయే ముందు ఈ వాటరు ఇన్ని మీరు వాడుకోండి అని ఏమన్నా చెప్పారా? మనకు ఏమన్నా నిధులు కేటాయించారా? ఏమీ చేయలేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పారు. అంటే మీరు కొట్టుకు చావండి అని చెప్తున్నారు. అంటే ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడే మెయింటెనెన్స్ సరిగ్గా లేక అక్కడ మరమ్మతులకు గురవుతున్నాయి ప్రాజెక్టులు, దాని సరైన మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టులు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి ఉంది. అవునండి. ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి 2 ప్రాజెక్టులు, కీలకమైన ప్రాజెక్టులు అప్పచెప్తే ఎట్లాంటి దారుణమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది? మనకు తెలంగాణ రాష్ట్రం విడిపోవడం అంటూ జరిగితే అండి మనకు చుక్క నీరు రాదు. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం దయదక్షిణాల మీదనే మనం ఇప్పుడు బతుకుతున్నాం. తర్వాత ఈ రాష్ట్రం కూడా విడిపోయిందంటే ఇంకా మనకు వీళ్ళు నీళ్ళు ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇవ్వకపోతే మనము ఇంకా ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు పంటలు పండించుకోవాలని పైకి చూడాల్సి వస్తుంది అని చెప్పి కింద ప్రాజెక్టు వైపు చూడాల్సిన పనే ఉండదండి. మళ్ళీ మీ దగ్గర వద్దని డాక్టర్ యోగానంద్ గారు, ఇప్పుడు తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఎంపీల రాజీనామాకు సంబంధించి మీ అనుభవంలో మీరు చూస్తున్న విశ్లేషణ ఏంటి? అసలు ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద మీ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం ఈ ఎంపీలంతా కూడా రకరకాల రాజకీయ స్వలాభాల గురించి, ముందు స్వలాభం, తర్వాత రాజకీయ భవిష్యత్తు, తర్వాత ఇంకోటి. సో వీళ్ళు ముందు సొంత లాభం ఉంది. ఈ ఎంపీలు చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సైడ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లగడపాటిని తీసుకుంటే ల్యాంకో ఇన్ఫ్రా ఉంది, ట్రాన్స్ట్రై కావూరు గారిని తీసుకుంటే, ఇట్లా ఇంక్లూడింగ్ ప్రతి వాళ్ళు కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో రియల్ ఎస్టేట్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రతి పార్టీ కూడా ఒక పారిశ్రామికవేత్తను చూసి వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి డైరెక్ట్ గా ప్రతి పార్టీ ఉంది, అది ప్రజలకి తెలుసు. లేదా డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారా? డైరెక్ట్ గా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సుజనా చౌదరి గారు ఇట్లా మనం అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాం. కొందరు అందులో వచ్చాక బినామీ పెట్టుబడులతోనో ఇంకోటో డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఎందుకంటే ఈ ఏ గవర్నమెంట్లు వచ్చినా, మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ మీద చుట్టుపక్కల పెట్టుబడి పెట్టడంతో అది బాగా డెవలప్ అయింది. నిత్యం ఈ రోజుకి కూడా హైదరాబాద్లో ఏదో ఒక చోట స్కై స్క్రేపర్స్ లాగా ఏదో ఒక మూల డెవలపింగ్ జరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద క్రేన్లు వేసుకుని బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు. ఏ వికీపీడియాలో చూసినా కూడా ఎవర్ డెవలపింగ్ సిటీ అని ఉంటుంది అందులో. సో ఎందుకంటే అంత డెవలప్ అవుతుంది. పెట్టుబడి మొత్తం తీసుకుపోయి కేంద్రీకరణ చేస్తారు. అందరి స్వలాభాలు, అందరి విషయాలు, ఇంట్రెస్ట్లు మొత్తం హైదరాబాద్ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో వీళ్ళకి సీమాంధ్రులకి ఎటువంటి భావోద్వేగాలు ఉండవు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెలబ్రిటీ ఎంపీలు కానీ వీళ్ళందరికీ ధనలాభం, స్వార్థం, వాళ్ళకి ఎంతో కొంత లాభం చూపిస్తే
మనం వీళ్ళని సీమాంధ్రలో ఇది డివిజన్ చేసేసుకోవచ్చు, వీళ్ళకేం ప్రాబ్లం లేదనే ఒక భరోసాని వీళ్ళు వాళ్ళకి కలిగించారు. అంటే ఇప్పటికే కొంతమంది ఎంపీలు రాజీనామా కోసం ఒత్తిడి తెచ్చామంటున్నారు, కొంతమంది సార్ మేము ఇంకా తర్వాత అవ్వలేదు సార్ చేస్తామంటున్నారు, కొంత మా కేంద్ర మంత్రులు తర్వాత చూద్దాం బిల్లు వచ్చేటప్పుడు మేము ఉండాలి కదా అంటారు. ఇలా రకరకాల వ్యాఖ్యలు, రకరకాల పొంతన లేని సమాధానాలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? సార్ ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో మనం పార్లమెంట్ సమావేశాలు చూసాము, వీళ్ళు ఆల్మోస్ట్ డిజరప్ట్ చేశారు, చాలా రోజులు డిజరప్ట్ చేశారు. వీళ్ళ వాణి వినిపించాలని ప్రతిరోజు సభ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు మొదలెట్టడం, దాన్ని ఎడ్జాన్ చేయటం, ఇదే పని జరిగింది ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు రేపు పొద్దున ఈ బిల్లును తెలంగాణ నోటుగా పార్లమెంట్లో పెట్టి చర్చకు పెడితే కూడా వీళ్ళని చూస్తారు, ఒక 2 గంటలో 3 గంటలో చూస్తారు, వీళ్ళని సస్పెండ్ చేస్తారు. చర్చ జరిగిపోతుంది, దాని మీద జరగాల్సిన ప్రాసెస్ జరిగిపోతుంది. వాళ్ళకి బలంకేం తేడా లేదు. అదే వీళ్ళు వెంటనే రిజైన్ చేస్తే గవర్నమెంట్ బలం తగ్గుతుంది, అస్థిరత ఏర్పడుతుంది, తప్పనిసరిగా రాజ్యాంగ సంక్షోభం సృష్టించే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఉండి లేనట్టుగా జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఉంటే కనుక సస్పెండ్ చేసే అవకాశం వాళ్ళ పని వాళ్ళు చక్కబెట్టుకుంటారు. రెండోది, వీళ్ళల్లో కూడా ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకున్నాం, వీనేంటి ఒక పార్టీ పెట్టారు, ఆయన ఫర్దర్గా రాజకీయ భవిష్యత్తు ఇవాళ కాంగ్రెస్లో కలవబోతే ఈ ఉన్న 6 ఏళ్లు ఏదైతే రాజ్యసభ ఎంపీగా ఉన్నారో ఈ ఉన్న 6 ఏళ్లే ఆయనది. ఇక తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్లో వచ్చినా గెలుస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. ఇవాళ ఎంతో పట్టు ఉన్నటువంటి లగడపాటిని కానీ ఇంకోళ్ళని కానీ ఇవాళ చెప్పుచ్చు కొట్టే పరిస్థితి మార్కెట్లో, బయట బజార్లోకి వస్తే. ఎందుకంటే వాళ్ళు మీరే మాకు అన్యాయం చేశారనేది ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్కడు కూడా మీ వల్లనే, మీ చేతగాని తలం వల్లనే ఇంతకాలం జరుగుతూ ఉంది, ఇంత దాకా తీసుకొచ్చారు మీరు అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ. ఈ రోజున అక్కడ ఏం జరుగుతుందని ఇన్నాళ్ళు మనకు తెలిసేది కాదు. అధిష్టానం అంటే అధిష్టానం అనుకునేవాళ్ళం. ఇవాళ వార్ రూమ్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, చర్చ అంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఇవాళ ప్రచార మాధ్యమాలతో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏ మూల చిన్న కాఫీ కొట్టుకెళ్ళినా, బడ్డీ కొట్టుకెళ్ళినా రైతులు, ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది ఇంతే, వీడికి ఈసారి వీడు వస్తే ఆడు మహాన్ పేడగొట్టాలా అని. చివరికి ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళకి 60 రోజుల నుంచి ఈ అంతా సమ్మెలో ఉన్నాం, 62వ రోజు నుంచి సమ్మెలో ఉన్నాం. ఇంత సమ్మెలో ఉన్నా కూడా నిన్న రాజానగరం మండలంలో రైతులు వచ్చి ఒక 10% మంది అందులో ఉద్యోగులు కొన్ని స్కూల్స్ నడిపిస్తుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీరెందుకు బంద్ చేయట్లేదని బంద్ చేసి వెళ్ళారు. సో ప్రజలు పూర్తిగా వీళ్ళు రోడ్డు మీదకి వస్తే వీళ్ళు రాజీనామా కాదు సార్, వేరే గచ్చింతరం లేదు. వీళ్ళల్లో కూడా ఫ్యూచర్ లేదు, ఇక నాకు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇప్పుడు నేను అదేం చేస్తే అనే ఇవి పనబాగాలని ఈమె కానీ చిరంజీవి కానీ పట్టుకుని వేలాడుతున్నారు. తాజాగా మన రాజమండ్రి ఎంపీ కూడా ఒక కామెంట్ చేయడం జరిగిందండి, ఈరోజు ఒక ఛానల్లో చూడడం జరిగింది. ఆయన అంటే 2014 వరకు మేము ఏదో విధంగా విభజన ప్రక్రియ ఆపుతాం, 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే గనక మా చేతుల్లో లేదు అనే కామెంట్ చేసినట్లు ఒక సార్. ఈయన కూడా సరే, నేను ఎక్కువ మాట్లాడకూడదేమో, బట్ ఉండవల్లి గారు ఆయనకి మంచి ఉన్నంతలో సంస్థాగతంగా కొంత హోల్డ్ ఉంది, కానీ రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటుందని గ్యారంటీ లేదు. అంటే 2014 వరకు మన సీమాంధ్ర ఎంపీలు ఆపగలరంటారా? కష్టం సార్. ఓన్లీ సమైక్యాంధ్ర ఉద్యమం మాత్రమే ఇన్ని రోజులు తెలంగాణ నోటు రాకుండా ఆపింది సార్. ఉద్యమం వల్ల మాత్రమే ఇన్ని రోజులు 60 రోజులు 62 రోజులు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ రోజుకి నోట్ ప్రిపేర్ కాలేదు అంటే ఖచ్చితంగా సమైక్యాంధ్ర ఉధృతమే సార్. ఇంత జనాల్లో ఇంత భావోద్వేగం ఉందనే విషయం వాళ్ళకి తెలియలేదు. ఈ సెగ ఈ రోజున ఇన్ని రోజుల నుంచి వీళ్ళు మొత్తుకుంటున్నారు, మా నియోజకవర్గాల్లో మేము కాలు పెట్టలేకపోతున్నామండి అంటే కూడా ఏం కాదులేండి, 4 రోజులు ఉద్వేగాలు ఉంటాయి, తర్వాత తగ్గుతాయని డిగ్గీ రాజా గారు మనం వచ్చేస్తూ ఉన్నారు. డాక్టర్ యోగానంద్ గారు, అంటే ఇప్పుడు అక్కడ క్లియర్గా ఒకటి ఇంటెన్షన్ కనిపిస్తుంది, ఇటు సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య రాష్ట్రం ఉండాలి అంటే కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పి 2014 ఎన్నికలకు వెళ్లే పరిస్థితి, తెలంగాణలో తెలంగాణ కావాలి అంటే కాంగ్రెస్కి ఓటేయండి అని కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఈ త్రిశంకు స్వర్గంలో రాష్ట్రాన్ని ఉంచి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే అస్థిరత ఉంటుందో, ఏ ప్రదేశంలో అస్థిరత ఉంటుందో అవకాశవాదికి అక్కడ అవకాశం ఉంటుంది సార్. అస్థిరత క్రియేట్ చేస్తేనే వాడికి హోల్డ్ దొరుకుతుంది సార్. అది ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారు. మరి అర్థం చేసుకున్నాక ఎవరికి అడ్వాంటేజ్ ఉండే? డెఫినెట్ గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సార్, సీమాంధ్రలో ఇప్పుడు ఈయన స్టాండ్, జగన్ గారు స్టాండ్ తీసుకున్నారు, నేను సమైక్యాంధ్ర తీసుకుంటాను. ఎంత మటుకు చిత్తశుద్ధి. ఇప్పుడు ఈయన రేపొద్దున ఎలక్షన్లో ఆయన గెలిపించాక తీసుకెళ్లి మళ్ళీ ఆయనకి కాంగ్రెస్ గొంపగొత్తగా మీకు సపోర్ట్ చేస్తారు, రాహుల్ గాంధీ గారిని యువరాజుని పట్టాభిషేకం చేస్తానంటే మాత్రం
ఏ ప్రజా కూడా ఎవరు ఓటేసే పరిస్థితి లేదు సార్. సమైక్యాంధ్ర జైగొట్టి అక్కడ వాళ్ళ సపోర్ట్ చేసే పరిస్థితి కాదు. వీళ్ళ చుత్తుశుద్ధి ఎలక్షన్ ముందే ఖచ్చితంగా 6-20 వీ వర్క్ ఫర్ యాంటీ కాంగ్రెస్, వీ వర్క్ ఫర్ యాంటీ సమైక్యాంధ్ర, డివిజన్కి మేము వర్క్ చేస్తాము అనే పరిస్థితితోనే వాళ్ళు ఎలక్షన్కి వస్తేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది సార్. ఏ విధంగా ప్రజలు ఈ రోజున ఎవరు కాదు సార్. ఎందుకంటే తాగునీరు లేక, సాగునీరు లేక రైతు కష్టపడతాడు. రైతు కష్టపడితే ఇక ఏం లేదు సార్. అన్నదాత అనుకుంటున్నాము, అన్నదాత పోతుంది సార్. వాడికి మనం అన్నం చేయాలి. ఎవడన్నా దానం బాబు అని బెచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది సార్. ఇంకా మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. డాక్టర్ ఎల్ అనిత గారు, మీరు అంటే ఇప్పుడు ప్రధానంగా పశుసంవర్ధక శాఖ ఏ విధంగా నష్టాలకి గురి కాబోతుంది, రాష్ట్ర విభజన జరిగితే మీ శాఖ పరంగా వచ్చే నష్టాలు ఎలా ఉన్నాయి అన్నది ఏమైనా చెప్పగలరు? జై సమైక్యాంధ్ర అండి. ముందుగా నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక 4 మనుషులు కలిసి ఒక చికెన్ బిర్యానీ వండుకోవాలనుకున్నారంట. అట్లా ఉత్తర కోస్తా నుంచి ఒక అతను మసాలా తీసుకొచ్చాడంట, కోస్తాంధ్ర నుంచి బియ్యం తీసుకొచ్చాడంట, రాయలసీమ నుంచి చికెన్ తీసుకొచ్చాడంట. ఇంకా అందరూ కలిసి వండుకుందాం అనుకొని పాత్ర లేనప్పుడు తెలంగాణ అతను వచ్చి నా పాత్ర ఇస్తాను, అందరం కలిసి వండుకుందాం అన్నాడు. తీరా వండుకున్న తర్వాత ఆ పాత్ర నాది కాబట్టి బిర్యానీ మొత్తం నాదే అంటున్నాడంట. అంటే ఈ విధంగా హైదరాబాదు మాది, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు మాట్లాడడం మాత్రం చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్తో మేము మానసికంగా చాలా అనుబంధం ఏర్పరచుకున్నాం. మా చిన్నప్పటి నుంచి పుట్టింటి మీద లేకపోతే పుట్టినూరు మీద ఎంత ఆశ, ఎంత ప్రేమ అయితే మాకుందో హైదరాబాద్ మీద కూడా మాకు అంతే ఉంది. ఈ రోజును చూసుకుంటే మా డిపార్ట్మెంట్ నుంచి, మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఆస్తి కూడా మాకు హైదరాబాద్లోనే ఉంది. అది నడిబొడ్డున మసాబ్ ట్యాంక్ దగ్గర, శాంతినగర్ దగ్గర మాకు సంబంధించిన డైరెక్టరేట్ కొన్ని కోట్లాది రూపాయల ఆస్తి అనమాట అది. అలాగే వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ సెంటర్, వ్యాక్సిన్ అక్కడి నుంచి స్టేట్ మొత్తం కూడా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట, స్మిల్డా అని ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మేము ట్రైనింగ్ అవుతూ ఉంటాం. అట్లాగే MCHRD అని చెప్పి అక్కడే ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఇవన్నీ కూడా వెట్ హోమ్ అని, వెటనరీ కౌన్సిల్ అని, వెట్ హోమ్ మా డాక్టర్స్ అందరూ కలిసి అక్కడ వెళ్ళి మరి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మేము పెద్ద పెద్ద లాడ్జీల్లో ఉండలేము. అందుకే డైరెక్టరేట్ దగ్గరగా మా అందరి డబ్బులతో ప్రతి ఒక్కరి పైసా ఈ 23 జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతోనే మేము ఆ వెట్ హోమ్ అనేది కట్టుకున్నాము. ఇంతవరకు అదంతా మా సొంత ఆస్తులన్నీ మావి అనుకుంటున్నాం. ఈరోజు మీవి కావు పొమ్మంటున్నారు. అట్లాగే మోడర్న్ స్లాటర్ హౌసెస్, చాలా ఆదాయం కూడా దాని నుంచే వస్తుంది. అలాగే మంచి మీట్ ఇన్స్పెక్షన్ సెంటర్స్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ ఆస్తులన్నిటిని మీవి కావు, వెళ్ళిపోండి, మీరు అక్కడ కట్టుకోండి అంటే అవన్నీ మేము ఎప్పుడు కట్టుకుంటాం? మా సీమాంధ్రలో స్థలం ఎక్కడుంది, ఎప్పుడు కట్టుకోవాలి? అంతలోగా మా పరిస్థితి ఏంటనేది అర్థం కాకుండా ఉంది. అలాగే ఫార్మర్స్ విషయం వస్తే వాళ్ళకి ఇప్పటి వరకు గవర్నమెంట్ తరపు నుంచి, మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఈ పాడి పశువుల పథకం ఏంటి, తర్వాత జీవమిత్ర అని, తర్వాత బీమా పథకాలు, ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయడం, ఇట్లాంటి రకరకాల పథకాలు డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నాయి. అవన్నీ సరే ఇప్పుడు ఆగిపోతుండే. ఉచితంగా మేము టీకాలు పంపిణీ చేస్తూ ఉంటాం, నట్టల నివారణ మందులు కరెక్ట్గా సీజనల్గా మేము ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఈ రోజుకి విభజన జరిగి వెళ్ళిపోమంటే మాకు ఎటువంటి సబ్సిడీలు ఉండవు, ఇంకా ఎటువంటి ఆదాయం కూడా మాకు లేదు. ఇదంతా మాకు ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత అట్లాగే మా పర్సనల్గా డాక్టర్స్ విషయం వస్తే ఈ అసలు జాబ్ గ్యారంటీ అనేది వెటనరీ డాక్టర్సే. మా చదువు అయిపోగానే వెంటనే మేము ఎట్లాంటి పైసా ఖర్చు లేకుండా మేము ఈ ఉద్యోగంలోకి వచ్చాం. రేపొద్దున అసలు ఇక అది చదివే వాళ్ళు కూడా ఉండరు అనమాట, ఉద్యోగాలు అనేవి ఉండవు. 23 జిల్లాలు ఉన్నప్పుడే మా డిపార్ట్మెంట్లో అసలు ప్రమోషన్స్ అనేవి తక్కువైపోయినాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు ఒక డాక్టర్గానే ఉంటున్నాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉంటున్నాడు. ప్రమోషన్స్లో మిగిలిన డిపార్ట్మెంట్ అన్నిటిలో 2-3 ప్రమోషన్స్ తీసుకుంటే మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి అసలు ప్రమోషన్స్ అనేవి లేవు. మరి ఆ ప్రమోషన్స్ లేకుండా లేకపోతే ఉపాధి అవకాశాలు లేకుండా మా పరిస్థితి అయితే చాలా అగమ్యగోచరంగా ఉంది. ఈ ఉద్యమం అంతా కూడా కృత్రిమ ఉద్యమం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఎట్లాంటి కృత్రిమ ఉద్యమం అంటే మా వెనకాల ఎవరున్నారండి? ఈ రోజు వరకు మాకు ఒక పైసా కానీ లేకపోతే ఎలాంటి సపోర్ట్ కానీ లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. మాకు మేము స్వచ్ఛందంగా మా డబ్బులతో మేము కూర్చొని ప్రతిరోజు నిరాహార దీక్షలు చేస్తాం. ఒక్కొక్క మండలం నుంచి స్వచ్ఛందంగా వచ్చి మా డిపార్ట్మెంట్లో రకరకాలుగా చేస్తాను. బాలఘోషం, చిన్న పిల్లలు, మా డాక్టర్ల పిల్లలే వచ్చేసి వాళ్ళు చేస్తా ఉన్నారు, డాక్టర్ల భార్యలు వచ్చి చేస్తా ఉన్నారు. టాప్ టు బాటం గోపాల్ మిత్ర వాళ్ళు ఉపాధి కూడా కోల్పోయి ఈరోజు వచ్చి కూర్చుంటున్నారు. మరి ఇదంతా కూడా కావాలని అట్లా కామెంట్ చేసి రెచ్చగొట్టేలాగా బిహేవ్ చేస్తున్నారు. దయచేసి కృత్రిమ ఉద్యమం అనే మాట అనబాకండి. వాళ్ళది కృత్రిమ ఉద్యమం అయితే అవ్వచ్చేమో, ఏది సెలైన్లు పెట్టించుకొని లేకపోతే ఆ ఉద్యమం గురించి కూడా రోడ్ల మీద స్నానాలు వాళ్ళు చేశారు. మరి ఆ ఉద్యమం గురించి ఏదో ఆకులు కట్టుకుంటున్నారు, లేకపోతే నోట్లో గడ్డి పెట్టుకొని ఉద్యమం ఎవరికి తోచినట్టు వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు. దాన్ని కామెంట్ చేయడానికి ఒక ఉద్యమకారుడు ఇంకొక ఉద్యమకారుని ఇలా కామెంట్ చేయకూడదు కదా. దయచేసి సమైక్యాంధ్రగానే ఉంచమని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి
మనం మళ్ళీ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్లే ముందు రేవంత్ రెడ్డి ఈ రోజు అన్న తాజా వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఒకనాడు ఈ పక్కన 1000 మంది విద్యార్థులను నూనూగు మీసాల విద్యార్థులను సోనియా గాంధీకి బలిచ్చినావు. ఈ రోజు సీమాంధ్రలో బలిచ్చే కార్యక్రమం పెట్టినావు. అంటే సోనియా గాంధీ ఎట్లా తయారైందంటే కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టుంది. ఇటుపక్కల యువకులను కొంతకాలం బలి తీసుకుంటే ఇప్పుడు అటుపక్కన బలి తీసుకుంటున్నాం. శివరాత్రికి సోనియా గాంధీ ఈ పక్కన ఆ పక్కన బలి తీసుకునే నరబలి తీసుకునే గ్రామ దేవతలాగా తయారైంది తప్ప తెలంగాణ రాష్ట్ర సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. అమ్మా నీ పిల్లలేమో సల్లంగా ఉండాలి, నీ కడుపులో ఉండాలా, మంది పిల్లలేమో సమాధులలో పోవాలనా? ఇది సోనియా గాంధీ ఆలోచన చేయాలా, అదే విధంగా కేసీఆర్ కూడా ఆలోచన చేయాలా. కేవలం మీ పిల్లలకు పదవులు కట్టబెట్టడానికి మంది పిల్లలను బొందబెడితే ఆ పాపం తగలకుండా పోతుందా? ఆ ఉసురు తగిలిన వాళ్ళు నిన్న చెప్పినావు తెలంగాణకు అడ్డం పడ్డాడు పావురమై అటు పోయిండు, ఇంకొక ఆయన ఇటు పోయిండని. నీకు కూడా ఈరోజు చెప్తున్నాం, తెలంగాణ ముసుగులో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారం కోసం ఆస్తుల కోసం యువకులను ఎవరినైతే బలిస్తున్నావో ఆ తల్లిదండ్రుల ఉసురు నీకు తగులుతుంది తప్పకుండా. ఖచ్చితంగా నువ్వు గాని ఆ సోనియా గాంధీ గాని ఆ విజయమ్మ గాని దుమ్ము కొట్టుకొని పోతారు. మీకు అధికారం అనేది ఇంకా కల్లో మాట, మీకు కక్కుర్తుంది తప్ప అధికారం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా విఘ్నులైన తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులైతే నిన్న వేదిక మీద ఏ ఒక్క విద్యార్థి సంఘం నాయకుని మాట్లాడించలేదు. అక్కడ కదిలొచ్చిన వాళ్ళందరూ విద్యార్థులు, మాట్లాడిన వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు విద్యార్థి సంఘాలను నిన్న కించపరిచిండ్రు? విద్యార్థి సంఘాలు కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఆ వేదిక టీఆర్ఎస్ పార్టీది కాదు, తెలంగాణ వాదులది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి రాష్ట్రం 10 జిల్లాల నలుమూలల నుంచి కదిలొచ్చిన ప్రజల సభ. ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఆల్రెడీ తెలంగాణలో కూడా జరిగిన సభ మీద తెలుగుదేశం పార్టీ అటువైపు నాయకులు విమర్శలు ప్రారంభించారు. కేసీఆర్ అన్న వ్యాఖ్యల మీద పార్టీలకు అతీతంగా అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా దాడి ప్రారంభించారు. కొంచెం ఆలస్యంగా ఈరోజు ప్రారంభించారు. అయితే ముందుగా తెలుగుదేశం అడ్వాంటేజ్ తీసుకుంది, ఏమంటారు? అంటే తెలుగుదేశం అడ్వాంటేజ్ తీసుకుందా, వైఎస్ఆర్ అడ్వాంటేజ్, కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకున్నదా కాదనేది ఇష్యూ. ఇక్కడ ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారంటే ఏ రాజకీయ పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం ఆ రాజకీయ పార్టీ చూస్తుంది అంతే. ఎవరు కూడా ఎవరు ప్రజలను ఉద్దేశించేసేసి ఉద్ధరించడానికి ఏమీ కామెంట్లు కాదండి. ఎవరి కాళ్ళు రేపు 2014 ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి మనం చేసుకునే బాట అన్నమాట ఇది. ప్రజల ముందు మేము 3 పార్టీలు కూడా తలొగ్గాం, ప్రతి వాళ్ళు చీ అంటున్నారు. ఏ పార్టీకి కూడా ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉందంటే ఏ రాజకీయ నాయకుడు ఆడతో లేదండి. ఏ పార్టీ వాడిని కూడా ఈరోజు అశోక్ బాబు గారు ఏ రాజకీయ నాయకుడిని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడినవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైనా సరే 2014 ఎలక్షన్లో రేపైతే ఏ పార్టీ అయితే ముందుకు వచ్చి సమైక్యాంధ్ర ఉండి జై అంటారో వాళ్ళ కోసమే ఇది అంటుంది. యాక్చువల్గా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఒక్క విషయం నేను చెప్పాలి, రాజకీయ నాయకులు ఇష్యూని డైవర్ట్ చేయాలనే ప్రయత్నాలు 100% అండి. ప్రజలు మాత్రం చూస్తున్నారు. ఇన్నాళ్ళు మనం ఎన్నో ఎలక్షన్ చూసాం. ఐ థింక్ 11, 12 జనరల్ ఎలక్షన్ ఇప్పటి వరకు ఇటువంటి సమస్యలు రాలేదు కాబట్టి వస్తుంటాయి పోతుంటాయి అనుకున్నారు. కానీ మన ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ప్రజల్ని మాత్రం చాలా చులకనగా అంచనా వేశారు. చాలా చిన్న అంచనా వేసుకున్నారు. ఏమిందులో రూపాయి ఇస్తే పడేస్తాం, ఈ రోజు ఎవరు రూపాయలు లేకుండా ఓటేస్తారనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతి ప్రజల్లో కూడా ఒక ఉద్వేగభావం ఉంది. నన్ను ఎంత కిచ్చిపరుస్తాడా, నా కోసం ఇచ్చేవా నీ కోసం ఇచ్చేవా, ఒక పార్టీ వాడు 500 ఇస్తూ ఒక పార్టీ వాడు 1000 రూపాయలు ఇచ్చేసి ఓట్ల కోసం వస్తున్నారు. కానీ మనం జూలై 30 వరకు నోటిఫికేషన్ వాట్ ఎవర్ ది సిడబ్ల్యూసి సిటిజన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మన వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే జూలై 5 కోసమే బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికీ తెలుసు తెలంగాణ ఇస్తున్నారని. కానీ ఇప్పుడు జూలై 30 నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ రోజు 30వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తున్నామంటే ముందు రోజు సాయంత్రం 5 గంటల ఫ్లైట్ ఎక్కువ వచ్చేసాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖం మార్చుకుని. ఆయన తెలుసు ఎందుకు ప్రజలకు ఇంటి చేయలేదు. ఎందుకంటే ప్రజలను ఏదో విధంగా మభ్య పెట్టాలి, ప్రజలను ఏదోలాగా మిస్ప్రైజ్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టుకుని. కేవలం ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక్క కాన్సెప్ట్ ఆలోచించండి. నేను మన ఆంధ్ర ఎంపీల గురించి మాట్లాడుతున్నా. అఫ్ కోర్స్ ఈ వర్డ్స్ ఈ మీడియా పరంగా వాడొచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉందో తెలియదు. కానీ వీళ్ళందరూ కూడా తమిళనాడు ఎంపీలు చూసి నేర్చుకోమనండి. వాళ్ళు ఎంత మేధావులండి. వాళ్ళు సెంట్రల్లో స్టేట్లు ఎక్కడ వాడతారు, సెంట్రల్కి ఏమో కొంతమంది ఎంపీలు పంపిస్తాడు.
ఎప్పుడు కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసి ఈ రోజు తమిళనాడు గవర్నమెంట్ ఎంత బాగా డెవలప్ చేసుకుంది. 1,70,000 కోట్ల రూపాయలు 2G స్కామ్ చేసిన రాజాను, అందులో ఇన్వాల్వ్ అయిన ప్రధానమంత్రిని, పక్కనున్న ప్రణబ్ ముఖర్జీని పట్టుకెళ్ళి జేపీసీ నిన్న వాళ్ళిద్దరూ నిర్దోషులను తీర్చింది. ప్రజలు ఎవరు మభ్య పెడతారండి? ఈరోజు కోల్ స్కామ్ ఉంది, కోల్ బొగ్గు గన్లు. ఈరోజు క్యాషియర్ కౌంటర్లో కూర్చుని డబ్బు తక్కువ అయితే క్యాషియర్ అడగడం బ్యాంక్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. ప్రైమ్ మినిస్టర్ నేను ఫైల్ కాపలాగా పడతానంటాడు. ఒక ఇంత ప్రతి సెక్యూరిటీ లేకుండా ఆఫీసులోకి వెళ్ళిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లోకి కొన్ని ఫైల్ మిస్ అయ్యాయంటే ఈ రోజు రాజకీయం ఎంత దరిద్రంగా ఉందో. భారతదేశం అవినీతిమయం అయిపోయి 1,00,000 కోట్ల రూపాయల స్కాములు జరిగినా సరే అడిగే నాదుడు లేదనుకుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక కోల్ స్కామ్ తీసుకోండి, ఒక 2G స్కామ్ తీసుకోండి, ఒక కామన్వెల్త్ స్కామ్ తీసుకోండి. ఇంత అవినీతి పని అయిపోయిన యూపీఏ గవర్నమెంట్ మళ్ళీ ఎన్నికల్లో రావాలి. గాడిద గుడ్డు 17 సీట్ల కోసం ఈ రోజు సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ విడదీస్తారండి. ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే మన వాళ్ళ ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నానండి. ఈ సీమాంధ్ర ఎంపీలందరికీ కూడా హిందీకి సరిగా మాట్లాడడం రాదండి. నా వన్ వరకు ఒక విహెచ్ తీసుకోండి. అయితే అఫ్ కోర్స్ తెలంగాణ నిజాం ప్రభుత్వం ఆదాయంలో ఉన్నారు కాబట్టి భాష బాగా వచ్చు. ఏదన్నా ఉంటే సోనియా గాంధీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి బాంచెత్త విహెచ్ అన్నవాడు కాళ్ళ దగ్గర ముక్కుతాడు, అమ్మ బాంచెత్ కాలు ముక్తా అంటాడు, బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తాడు. సో వీళ్ళందరూ కూడా సీమాంధ్ర ఎంపీలు అందరూ కూడా బయటే ఉంటారు అమ్మగారు ముందు. ఒక మాట్లాడు, ఎందుకంటే ఆవిడ దగ్గర ప్రతి ఒక్కటికి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. నీకేమి ఇచ్చాం లగడపాటి, నీకు అక్కడ ఉత్తరప్రదేశ్ లో కోల్ మైన్స్ ఇచ్చామో ఏది వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ రోజు హైదరాబాద్ లో మాకొద్దు ఏమైతే మా పిల్లలు, కానీ అది ఒక ప్రజానాయకుడికి ఉండవలసిన ధర్మం కాదండి. అది నా వరకు బాగుంది, నా మనవాళ్ళు బాగుంటారు, నాకు 7 తరాలు బాగుంది. నిన్ను ప్రజలు నమ్ముకుని ఎన్నుకుంటే నీ తరం గురించి ఆలోచిస్తావా, ప్రజల గురించి ఆలోచిస్తావా? కానీ వీళ్ళు చేసింది ఏంటంటే జూలై 30 వచ్చినా సరే ప్రజలు చెప్పకపోవడం. ఈ రోజు 50 రోజులైనా సరే మన సోదరుడు చెప్పినట్టు మన ఆహార బిల్లు ఓకే చేసుకున్నారు. ఏమంటే ఎంత దరిద్రం అండి అది. మన వాళ్ళు స్ట్రైక్ వెళ్ళిపోయి మన ఎంపీలు ఏదో నామక వాస్తా లేకపోతే నిజంగా చేశారో కొట్టారు, సస్పెండ్ చేశారు, అయిపోయింది. ఫుడ్ బిల్ అయిపోయింది, వీధి వ్యాపారులది అయిపోయింది, 3 బిల్లు అయిపోయాయి. ఇంక రేపు సోదరుడు చెప్పినప్పుడు జై సమైక్యాంధ్ర అంటే తీసి పక్కన పెట్టి 4 రోజులు ఓకే చేస్తారు. వీళ్ళేం పిక్కుతారండి తర్వాత. సొల్యూషన్ అంటే అండి, ఒకవేళ ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, సోదరులు ఇబ్బంది పడుతున్నారనే ఫీలింగ్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి, అఫ్ కోర్స్ ఫస్ట్ జల సమస్య అంటే నా వరకు జల సమస్య ఏ విధంగా సెటిల్ చేద్దామనేది. వాటర్ రావట్లేదు అంటున్నారు, వాళ్ళు వదిలేస్తే మన బీడు భూములు అయిపోతాయంటున్నారు. అఫ్ కోర్స్ గోదావరి నది పరివాహక ప్రాంతం కూడా భౌగోళిక పరిస్థితులు చూసుకున్నట్టయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ లిఫ్ట్ ఇరిగేట్ చేసే ప్రాజెక్టులకు కావాల్సి 45,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు నిజంగా వీళ్ళు హైదరాబాద్ కూడిన తెలంగాణ కావాలా, హైదరాబాద్ లేని తెలంగాణ అన్నారనుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పినప్పుడు వితౌట్ హైదరాబాద్ మీరు ఇద్దరు వెళ్ళిపోయి సెపరేట్ స్టేట్ తయారు చేసుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే హైదరాబాద్ చూసి వచ్చిన ఉద్యమం తప్పితే వాళ్ళ మనసులోంచి వచ్చి తెలంగాణ ఉద్యమం నేను తెలంగాణ కావాలి కూడా లేదండి. మరి తెలంగాణ జిల్లాలన్నీ కూడా నిజాం ప్రభుత్వంలో 1952 బూర్గుల రామకృష్ణారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈడిపోయి నిజాం 1950లో మరి స్వాతంత్రం వచ్చినట్టు ఇమీడియట్ గా హైదరాబాద్ సపరేట్ సంస్థానం అది. మరి అప్పుడు లేని తెలంగాణ వీళ్ళందరూ సపరేట్ గా ఉన్నారు. మరి మనందరూ వాళ్ళు వచ్చేసి మరి గవర్నమెంట్ అంతా వచ్చి మంచిగా చేసింది. కానీ జల సమస్య అనేటప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి భారతదేశం మరి మంచి సహజ వనరులు ఉన్నది. ఈ కొన్ని లక్షల కోట్ల టీఎంసీల వాటర్ సముద్రంలో పోతుంది. నదులు అనుసంధీకరణం అనేది మేజర్ ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. అది ఓన్లీ తెలంగాణకి వాటర్ కావాలని కాకుండా మన వాటర్, ఆ గోదావరి వాటర్ కాకుండా మిగతా అన్ని కూడా బ్రహ్మపుత్ర అవన్నీ కూడా చెందితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా వాళ్ళు అడిగే దాంట్లో కొంచెం న్యాయం ఉంది. ఏది మాకు కానీ మనం అది గుట్టండి, పైన ఉన్నవరా నాయన నీకు నీళ్ళు రావరా అన్నప్పుడు నాకు నీళ్ళు కావాలంటే నేను కట్టేస్తానంటే ఒకటే కాన్సెప్ట్ అండి. గోదావరిలో మహారాష్ట్రలో వరదలు వస్తే కట్టుకున్న ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ మునిగిపోతే ఇలా తెలవట్లేదు. నిజంగా ప్రాజెక్టులు కడితే ఎక్కువ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఊర్లు మునిగిపోతాయి. మరి సాగర్ తీరం అనేది లేకపోతే ఈ వాటర్ అంతా మనం కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో వదిలేస్తున్నాం. సత్యనారాయణ గారు అంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా కలిసి ఉంటేనే వాళ్ళకి కూడా ఉపయోగం. వాటర్ ఎత్తిపోతల ద్వారా వాళ్ళకి చేసుకోవచ్చు, కరెంటు ఇచ్చి ఇక్కడ ఉన్న సర్ప్లస్ కరెంట్ ని వాళ్ళకి డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి అండి, స్పెషల్ ప్యాకేజ్ తెలంగాణ అంటున్నారు, ఉద్యోగాలు పోయి అన్నారు. మరి 2004 నుంచి 610 జీవో ఏదో వచ్చేసి ఏ జోన్ ఆ జోన్ అన్నారు. కానీ మరి ఈ రోజునే వాళ్ళు ఒకటే అంటాడు, సెక్రటరీలో పనిచేసే ప్రతి ఓడు మావోడు తెలంగాణ ఓడు అటెండర్ గానే ఉన్నాడు, సెక్షన్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ అనేసి. అఫ్ కోర్స్ అక్షయమాంధ్ర ఆ సెక్రటరేట్ వచ్చే ఉద్యోగాలన్నీ కూడా
ఆ రోజుల్లో ఉద్యోగులన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకుని ఎవడు తెలివితేటలు ఆడొచ్చాడు, కానీ నీకు తెలివితేటలు లేకపోతే మేమేం చేస్తాం? మేము ఎవరికి లంచాలు ఇచ్చి రాలేదే, ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి వచ్చాము అక్కడికి. ఓకే, మా సమయం మించిపోతుందండి. విశ్వేశ్వరరావు గారు మీరు చెప్పండి, సొల్యూషన్ అని ఉందా? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, రెండు ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా ఉండాలి, సోదరులకు ఇదివరకులా కలిసి ఉండాలంటే మీ దగ్గర సొల్యూషన్? ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ రెండు ప్రాంతాలకి అంటే విడిపోకుండా సమైక్యాంధ్రగా ఉంచుతూనే రెండు ప్రాంతాలకి కూడా నష్టం జరగకుండా చేయటం అనేది వారి చేతిలో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం మా సత్యనారాయణ గారు చెప్పినట్టు హైదరాబాద్ పండులాగా ఉంది, దాన్ని చూసి అది డెవలప్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ సీమాంధ్రులందరినీ వెళ్ళగొట్టేస్తే మన తెలంగాణ ప్రాంతాలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయన్న తోటి హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తెలంగాణ కావాలంటున్నారు తప్పించి మూర్ఖంగా. కేవలం తెలంగాణ విడిపోతే మాత్రం ముందుండేది మాత్రం చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయండి. ఒకవేళ విడిపోతే మాత్రం అక్కడ తెలంగాణే కాకుండా మనకున్న డెల్టా భూములన్నీ కూడా ఎడారులు అయిపోతాయండి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఎంతసేపు పైనుంచి వచ్చి వాటర్ కోసం చూస్తున్నాం, కానీ ఈ మధ్యన శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే మనకి ఏ వాటర్ అయితే ఈ కోస్తా తీరం ఉందో శ్రీకాకుళం నుంచి మన నెల్లూరు వరకు ఈ కృష్ణా గోదావరి ఇతర నదులు నీళ్లు గనక ఆ సముద్రంలోకి ప్రవహించకపోతే ఈ బ్యాక్ వాటర్స్ వచ్చేసి సముద్రం వాటర్ ఇంచుమించు ఒక 30-40 కిలోమీటర్ల వరకు పైకి వచ్చేసి ఏదైతే ఇప్పుడు డెల్టా సస్యశ్యామలంగా ఉందో అవన్నీ కూడా ఉప్పునీటి కాయలుగా మారిపోతాయండి. మారిపోయి ఈ ప్రాంతంలో ఎంత దుర్భిక్షం వస్తుందంటే చివరికి పశువులకి మేత కూడా పెట్టుకోలేని పరిస్థితి రైతుకి ఏర్పడి అపారమైన పంట నష్టం జరుగుతుందండి. అంటే ముందు ఆహార ధాన్యాలే ఈ ప్రాంతంలో లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలన్నీ చూసి, ఎందుకంటే మన ప్రాంతంలో పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కూడా ఏం చేశారంటే ఈ పరిస్థితి వస్తుందని ఊహించకుండా వాళ్ళంతా కూడా హైదరాబాద్ని రకరకాలుగా తీర్చిదిద్దారు. అది హైదరాబాద్ సైబరాబాద్ అయింది, ఐటీ హబ్ అయింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, గ్రేటర్ హైదరాబాద్ అయిపోయింది. ఈ గ్రేటర్ హైదరాబాద్ అయిపోగానే ఇదంతా మనదే, దీని కనుక మనం పట్టుకుని వెళ్ళిపోతే మన తరతరాలుగా కూడా ఈ తెలంగాణ ప్రజలకి ఇంకేం అవసరం లేదని ఉంటుంది, ఆ పండుగ కోసం చూస్తున్నారు. సొల్యూషన్ ఏంటండి? అయితే సార్ అందుకని అంటున్నాను సార్, ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయి ముందుకు పోతుందో ఇది బంగారు బాతులు అండి సార్. ఈ బంగారు బాతుని ఆ గుడ్లు మనం అన్ని ప్రాంతాలు తెలంగాణ ఉనండి, రాయలసీమ ఉనండి, కోస్తాంధ్ర ఉనండి అది తీసుకుంటూ మనం అభివృద్ధి చెందాలి తప్పించి ఆ బాతుని 2 ముక్కలుగా కోసేద్దాం అనుకుంటే మాత్రం దానికి బాతు చచ్చిపోతుందండి, దానికి ఇదేం లేదు. అందుకని నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కన్నా సరే ఈ బంగారు బాతుని బాతులాగా ఉంచి అది పెట్టే గుడ్ల ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి వాళ్ళు పూనుకోవాలి తప్పించి ఆ బాతుని చంపేసి ఈ ప్రాంతాన్ని అధోగతులు దింపేసి మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేసి ఒక పనికిరాని రాష్ట్రంగా చేసేయకుండా ఉండమని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం సార్. ఓకే, డాక్టర్ లోకేష్ గారు మీరేమంటారు? ఫైనల్గా మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? అసలు రెండు ప్రాంతాలు శాంతియుతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? రెండు ప్రాంతాలు శాంతియుతంగా ఉండాలంటే అండి ఇప్పుడున్న రాజకీయ ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో, మన ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వీళ్ళందరినీ ఒక చోట కూర్చోపెట్టి చర్చా వేదిక ఏర్పాటు చేసి అటు సైడ్ వాళ్ళకి ఏం కావాలి, ఇటు సైడ్ వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఎవరైనా ఒక ఏరియా నుంచి మీకు ఎక్కువ గొడవ కింద ఉంటే అప్పుడు అక్కడ ఉన్న లీడర్ ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి అధికారాన్ని ఇస్తే కొంతవరకు ఈ గొడవకు సద్దుమణుగుతుందని. రెండోది అసలు ఎంప్లాయ్మెంట్ విషయం గురించి కానీ చూస్తే డెవలప్మెంట్ పరంగా చూస్తే మనం పెట్టుబడి అంతా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్ని డెవలప్ చేసి దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని డెవలప్ చేసి రాయలసీమని ఆంధ్రాని వదిలేసాం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఎలాంటిదంటే అండి నీరంతా తెలంగాణలో ఉంది కానీ అక్కడ పంట పండదు, మనకు నీరు లేదు కానీ పంట పండుద్ది. ఇక్కడ రాయలసీమలో వచ్చి గనులు ఉన్నాయి, వాళ్ళు గనులు తినలేరు. ఈ 3 ప్రాంతాలు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మనం ఏ రంగంలో చూసుకున్నా, అది ఫార్మా రంగంలో చూసుకున్నా, సాఫ్ట్వేర్ రంగంలో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం అసలు దేశాన్ని శాసిస్తున్నాం మనం. అలాంటిది విడిపోయాం అనుకోండి, వాళ్ళకి కొంతమంది ఎంపీలు వెళ్ళిపోతారు, మనకు కొంతమంది ఎంపీలు వెళ్ళిపోతారు. అసలు కలిసి ఉంటేనే రైల్వే బడ్జెట్ మనకి సరిగా కేటాయించట్లేదు, అలాంటిది విడిపోతే అసలు పరిస్థితి ఎటు వెళ్ళిపోతున్నాం మనం. చిన్నగా విడిపోతే ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంకా వాళ్ళు కూడా కావాలంటారు, మాకు కూడా మమ్మల్ని విడదీయండి గుర్కా ల్యాండ్ అనేసి, లేదంటే తమిళనాడు 3 ప్రాంతాలుగా చేయమంటున్నారు. ఇలా అన్ని చోట్ల వస్తుంది. దీన్ని ఇలా కాకుండా ఇలాగే ఉంచి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, లేదంటే వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళు ఎక్కడైతే నష్టపోయారు అనుకుంటున్నారో
అది సరిదిద్దడానికి ప్రయత్నించి ఇప్పుడున్న ఈ ప్రజానీకం అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మన ఎవరైతే మోసం చేస్తున్నారో వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో కానీ వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబీకులు ఎవరిని అసలు రిప్రజెంట్ చేయనివ్వకుండా, ఒకవేళ చేసినా వాళ్ళని గెలవనివ్వకుండా ఎవరైతే జై సమైక్యాంధ్ర అంటారో వాళ్ళని మనం గెలిపించుకొని, లేదంటే ఎంప్లాయీస్ ఎవరైతే స్వచ్ఛందంగా రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చి అలాంటి వాళ్ళని మనం గెలిపిస్తే మన వాళ్ళు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వినిపించి మనకి న్యాయం జరుగుద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి రామకృష్ణ గారు, ఎట్లాంటి సొల్యూషన్ ఉంది మీ దగ్గర ఈ ప్రాబ్లం? ఇప్పుడు లోకేష్ చెప్పినట్లండి, 3 ప్రాంతాలని ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి, ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ తెలంగాణ ప్రాంత మండలిని పెట్టాలని అనుకున్నారు. అలాంటిది ఒకటి పెట్టి వాళ్ళు మాకు అన్యాయం జరిగిపోయింది, మావి దోచుకున్నారు, మా నీళ్లు తీసుకుపోయారు, మా ఉద్యోగాలను తీసుకున్నారని చెప్తున్నారు. అది ఒక్క హైదరాబాద్ను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు తప్పితే మొత్తం తెలంగాణ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. అందుకని చెప్పి వాళ్ళకైతే ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఉద్యోగాలు, హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ అని ప్రకటించారు రాష్ట్రపతి గారే. ఫ్రీ జోన్ అంటే ఆ రాయలసీమ వాళ్ళు వెళ్ళొచ్చు, మన సీమాంధ్ర ఈ కోస్తా వాళ్ళు వెళ్ళొచ్చు, తెలంగాణ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా సరే అక్కడ వెళ్ళి జాబ్ చేసుకుంటే వెసులుబాటు ఉంది. అందుకని చెప్పి అందరూ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఆ ఫ్రీ జోన్ అనేది వాళ్ళు మళ్ళీ రాష్ట్రపతి దృష్టిలో పెట్టి అక్కడ ఎవరైతే ఉద్యోగాలు మనం తీసుకుంటున్నామంటున్నారో అవి వాళ్ళకు వచ్చేలాగా, అట్లాగే ప్రత్యేక ప్యాకేజీ 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు మనకిమ్మని చెప్తున్నారు. అన్ని లక్షల కోట్లు మనకు అక్కర్లేదు, ఇది విడదీయకోకుండా 1 లక్ష కోట్లు తెలంగాణకి ఇస్తే వాళ్ళు దాంతో ఒక 2 ప్రాజెక్టులు పెట్టుకొని బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. మీరు చెప్పండి సార్, ఫైనల్గా మీరే ఉంటారు, మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్? సార్, ఒకటి ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా కొన్ని ఐడెంటిఫై చేయాలి సార్. ఉన్న టోటల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ముందు ఎజ్యూమ్ చేసుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అది విశాల దృక్పథంతో లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అందులో ముందు అల్టిమేట్గా వాటర్ అనేది అల్టిమేట్ థింగ్. అది ఈ వాటర్ని తీసి పక్కన పెడితే హైదరాబాద్ మీద పీటముడి, ఎటు చూసి ఎవరేం మాట్లాడినా హైదరాబాద్ హైదరాబాద్ మాది 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 అనే పరిస్థితి. ఎందుకు ఇట్లా వచ్చింది అంటే పెట్టుబడి కేంద్రీకరణ మొత్తం. ఏపీ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నట్టుగా చేశారు ఇన్నాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకుని ఈవేళ అన్నట్టుగా బయోటెక్ హబ్ సార్ ఇండియాలో ఎక్కడా లేదు. బయోటెక్ హబ్ దాదాపు 60,000 ఎకరాల్లో డెవలప్ అయింది. 70 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, దే ఆర్ స్టార్టింగ్ దేర్ వ్యాక్సిన్స్, దే స్టార్టింగ్ ఆల్ మాలిక్యులర్ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. అండ్ ఇదొకటే కాదు, ఐటీ ఇండస్ట్రీ ఒకటి, దెన్ ఫార్మా ఇండస్ట్రీ, దెన్ ప్రతి ఒక్కటి ఒక 250 నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దెన్ అనుబంధంగా రీసెర్చ్ స్టేషన్స్, ఇన్ని అక్కడ డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసిన తర్వాత ఎంత మేధో సంపత్తి, ఎంత మేధో వలస అక్కడ ఉంది ఆ డెవలప్ అవడానికి. అందులో మన కంట్రిబ్యూషన్ ఎంత, దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు? అయ్యే ప్రసక్తే లేదు. సో ఇంకోటి ఏం చేయాలంటారు? ఏం చేయాలి? ఇంకొక మాట, ఇప్పుడు మన ఏరియాలో ఇక్కడ తూర్పు నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఇక్కడ ఉద్యోగం లేకో పని లేకో కావాల్సినప్పుడు ఒక భార్యాభర్త పిల్లల్ని తీసుకుని ట్రైన్ ఎక్కుతారు. వాడు దారిలో రాజమండ్రి వస్తుంది, వైజాగ్ వస్తుంది, ఎక్కడ ఆగడు, విజయవాడ వస్తుంది ఆగడు, హైదరాబాద్ వెళ్ళి ఆగుతాడు. ఏం చేస్తాడు అక్కడ? ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా దిగుతాడు, ఇస్త్రీ పని చేస్తాడు, పార్ట్ టైం జాబ్. వాళ్ళ ఆవిడ అపార్ట్మెంట్లో పాచి పని చేస్తుంది. సో నెల తిరిగేసరికి 8,000 10,000 సంపాదించుకుంటారు. ఎందుకు వీడి గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న సిటీస్లో ఎక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు? అది ఎంత భరోసా ఇచ్చిందంటే ఎట్లా వెళ్ళినా అక్కడ బతకచ్చు అని భరోసా ఇచ్చింది. సో ఆ భరోసా ఏ విధంగా వచ్చింది? పెట్టుబడి కేంద్రీకరణ చేయడం వల్ల వచ్చింది. ఈరోజు తెలంగాణ వాళ్ళు ఎవరన్నా మన ఏరియాలో ఉన్నారా? పోనీ ఉండి పెద్ద ఎత్తున ఒక గ్రూప్ లానో ఒక కాలనీ లానో ఎక్కడన్నా సెటిల్ అయ్యారా? ఎందుకు సెటిల్ అవ్వలేదు? మన దగ్గర ఎటువంటి ఆధారం లేదు, ఒక జాబ్ క్రియేట్ చేసే ఫెసిలిటీ లేదు, ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేదు. ఇది ఇప్పుడు మొత్తం మీద ఐటీ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్లో ప్రతి సంవత్సరం 3,30,000 ఐటీ జాబ్స్ ఏపీలో వస్తున్నాయి. అందులో 3,05,000 ఐటీ జాబ్స్ హైదరాబాదే క్రియేట్ చేస్తుంది. మిగతా 25,000 ఐటీ జాబ్స్ మిగతా స్టేట్లో మిగతా ఏరియాల్లో చిన్న చిన్న కంపెనీలు దే ఆర్ రిక్రూటింగ్. అంటే ఈ రోజున విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, చదువు కోసం వెళ్ళేవాళ్ళు కానీ మేజర్
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మేజర్ కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటారండి? వీళ్ళకి ఏంటి పరిస్థితి? ఒకవేళ నీళ్ళు డివిజనే తప్పదు అనే పరిస్థితి వస్తే ప్రజెంట్ ఏదైతే యథాస్థితి స్టేటస్ కో మెయింటైన్ చేయాలో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి ఈ మీన్ వైల్ దేర్ షుడ్ బి ఏ కాంక్రీట్ ఐడియాస్. జలాన్ని, వాటర్ని ఎలా షేర్ చేస్తారు ఈ 25 ఏళ్ళలో డెవలప్ చేయాలి. అలాగే ఆల్టర్నేట్ క్యాపిటల్ హైదరాబాద్ లాగా కాకపోయినా కనీసం ఇంత జనాలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఈ ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ మిగతా ఏరియాలో ఆల్టర్నేటివ్గా డెవలప్ చేయడం అనేది చాలా అత్యవసరం. మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. అనితి గారు మీరే ఉంటారు ఫైనల్గా ఎట్లా సొల్యూషన్? ఈ సీమాంధ్ర ఉద్యమంలో ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారండి, పొలిటీషియన్స్ ఇంతవరకు రాలేదు, వీళ్ళు కూడా రానివ్వట్లేదు, రావద్దంటున్నారు. ఓటేసి మేము గెలిపించాము, మా ఆశ ఏంటో మా ఆకాంక్ష ఏంటో మీరు తీరుస్తారని మిమ్మల్ని అక్కడికి పంపించాము. మా ఆశలు మీరు తీర్చకుండా మీ స్వార్థం కోసం లేకపోతే మీ స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ అక్కడ ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక ఏక నిర్ణయంతో మాట్లాడుకొని మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే తెలంగాణ నుంచి కూడా చాలా మంది సమైక్యాంధ్ర కోరుకునే నాయకులు ఉన్నారు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కానీ కొంతమంది నాయకులు ఉన్నారు. అది ఏంటో చూసుకొని వాళ్ళని కూడా కొంచెం గ్యాదర్ చేసుకొని తెలంగాణలో కూడా సమైక్యాంధ్ర కోరుకునే నాయకులను కూడా గ్యాదర్ చేసి అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకొని సమైక్యాంధ్రగానే ఉంచితే బాగుంటుందని అనుకున్నాం. మొన్న ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఆటో అతనితో ఇట్లా విడిపోవాలంటున్నారు, సీమాంధ్ర వాళ్ళని పంపించేయాలంటున్నారు, మరి ఏంటి మా పరిస్థితి అంటే మీరందరూ వెళ్ళిపోతే మేము గోడలకు బూజులు దులుపుకుంటా ఉండాలమ్మా అని చెప్పేసి అన్నాడు ఆటో అతను. మరి అట్లా చాలా మంది అందరూ ఉంటే కలిసి ఉంటేనే బాగుంటుంది, సీమాంధ్ర అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నప్పుడు విడదీయడానికి వీళ్ళు ఎవరండి? అసలు ఎవరిని అడిగి విడదీస్తారు? ఎందుకు విడదీయాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఇది కొంచెం ఆలోచించి మేధావులు, మరి ఎంతో మంది మేధావులు ఉన్నారు, సామాన్య గృహిణులకు కూడా సమైక్యాంధ్ర కావాలంటే అంత పెద్ద మేధావులకి వాళ్ళకి ఎందుకు అవసరం అవుతుంది విభజన అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, విశ్వేశ్వరరావు గారు, యోగానంద్ గారు, లోకేష్ గారు, సత్యనారాయణ వీరందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుదూర ప్రాంతాల నుంచి, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఇక్కడ సిసిసి ఛానల్లో తమ అభిప్రాయాలు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులను చేసినందుకు, ఈ సమైక్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఉండకపోతే వచ్చే నష్టాలు కానీ, రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాలు కానీ ఏ విధంగా ఉంటాయని చక్కగా వివరించారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు ఈ బృందంతో జరిగిన చర్చ. రేపు మరో బృందంతో సమైక్యాంధ్రప్రదేశ్ గురించి మనం చర్చిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగూడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగూడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది? ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగూడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగూడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది?
ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే గడిపోతే ఏమున్నది 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 ఏమున్నదే ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ